వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ట్యాంక్ బండ్ శివ ప్రస్తుతం ఈ పేరు తెలియని వారైతే అసలు ఎవరూ ఉండరండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ప్రస్తుతం మారు మోగిపోతుంది. ఎందుకంటే ట్యాంక్ బండ్ దగ్గర ఎవరైనా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చినా కూడా ట్యాంక్ బండ్ శివాని దాటుకుపోయే సత్తా ఉండాలి. మరి ఎవరైనా ఇక్కడ చనిపోతే ఇమీడియట్గా ట్యాంక్ బండ్ శివ వచ్చి తీసుకొచ్చేస్తాడు మనకు సంబంధించిన వ్యక్తుల్ని అన్నంతగా పేరుతో మారు మోగించేసిన ఈ శివ గారితో ఇవాళ ఫేస్ టు ఫేస్ కార్యక్రమము. అన్న నమస్తే. నమస్తే అన్న, ప్రస్తుతము చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు మీకు ఆర్థిక సహాయం అందించడం కానివ్వండి, మీ బిడ్డకి ఉద్యోగం ఇవ్వడం కానివ్వండి, మరియు మీకు 2 BHK ఇల్లు ఇస్తారన్న వాగ్దానం చేయడం కానివ్వండి, అసలు ఎలా అనిపిస్తుందన్న ఈ విధంగా అతను అప్రిషియేట్ చేసి మీకు అభినందిస్తూ ఈ విధంగా ప్రోత్సాహం అందించడం? సార్, ఇప్పుడు నాకు సార్ వాళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే నేను చేసే పని, ముఖ్యంగా నన్ను ఆదరిస్తున్న దాతలు మీలాంటి వాళ్ళందరూ మీడియా మిత్రులు, మీడియా మిత్రుల ద్వారానే నాకు వచ్చిన సమాచారం కూడా అదే. రేవంత్ రెడ్డి భార్య అంటే అమ్మ నా యొక్క కొన్ని వీడియోలు చూసిందంట మేడం. నా వీడియోలు చూసి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి శివ కుటుంబానికి అక్షరాల మనం ఆదుకోవాలి అయ్యా అని చెప్పేసి సార్తో మాట్లాడడం జరిగింది. సార్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క పిఆర్ఓ వీళ్ళందరూ ఇమీడియట్లీ శివని పిలిపించే ప్రయత్నం చేపియండి అని సార్ ఆదేశాలు ఇచ్చిండు. అందులో సారు ఓఎస్డి గారు వేముల శ్రీనివాస్ గారు సారు మాకు కాల్ చేయడం జరిగింది. శివ ఎలా ఉన్నావు బాబు అంటే, సారు మీరెవరు అన్నట్టుగా నేను సార్ చెప్పండి సార్ అంటే, నేను సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా బాబు, నేను ఇట్లా వేముల శ్రీనివాస్ మాట్లాడుతున్నా అన్నాడు. అదే మూమెంట్లో ఈ సమాచారానికి కొన్ని మీడియా మిత్రులు నా నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ మీడియా మిత్రుల ద్వారానే వాళ్ళకి పోయింది. పర్టికులర్ ఫోన్ నెంబర్ తీసుకొని నాకు సెండ్ చేయండి అంటే దాంట్లో బ్రహ్మానందం గారు నేను కలవడం జరిగింది. మేము ఒక సేవాభావంలో బ్రతుకుతున్న నేను మానవ సేవే మాధవ సేవ, నా జీవిత లక్ష్యం అది, నేను ఎంచుకున్న విధానం అది, నేను చేస్తున్న సేవ కూడా అదే. ఇక్కడ డబ్బు అనేది దళిద్రాన్ని నేను ఎప్పుడు కోరలేదు. అది మనిషికి ఎంత ఉండాలో అంత ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అంతకు మించి ఎక్కువ ఉంటే కొన్ని మనుషులు మార్చేస్తుంటాయి. నేను ఎప్పుడు దాని వెనుక పోలేదు. ప్రజలందరికీ ఇదే నేను చెప్పాలనుకున్నా. నా చిన్నప్పటి నుంచి నాకున్న ఒక గోల్, నాకు ఒక గోల్ని నేను నెరవేర్చుకుంటే నేను కష్టపడాలి. ఆ కష్టం అనేది ఒక స్వయం కృషిలాగా రోడ్డు పైన ఉంటూ ఒక చనిపోయే ఆడపిల్ల కావచ్చు, మోపిలాడు కావచ్చు, ఒక వృద్ధుడు కావచ్చు, చిన్న బాబు కావచ్చు, ఇలా నేను దూకి కాపాడము, అలా ప్రజలందరికీ తెలియడము. ఆ ప్రజలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా శివకి ఏదైనా సహాయం చేయండి అన్నప్పుడు 2022 నుంచి నేను 2026 వరకు నేను కష్టపడి, అంటే నాకు ఒక మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ చేసుకుంటా నేను చేసేవి, అంటే నేను డబ్బును ఆశించాలన్నా. అదే జనాలకి ఇది ఒకటే తెలియాలి. ఫస్ట్ నేను డబ్బును ఆశిస్తే నేను ఎదురు రాకపోతుండే. ఇలా నాలాంటి వాళ్ళు ఇంకెందరో ఉన్నారు. డబ్బు అనే పదం పెట్టి చేసే పని మీద లక్ష్యం పెట్టుకుంటే ప్రతి ఒక్క ఊరిలో కొన్ని బావులు చెరువులు ఉన్నాయి, అక్కడ కూడా వాళ్ళు సాధనం చేయాలనేది నా ఆశ. నేను ఇక్కడ హైదరాబాద్ నగరంలో మన ట్యాంక్ బండ్ కాక ఇంకా వేరే చెరువులు బావులు ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ప్రతి ఒక్క దగ్గర శివ వస్తే వర్క్ నడుస్తుంది అనే ఆ శివ అనే పదమే రేవంత్ రెడ్డి గారి భార్య గారు చూసి నా పైన చెలించి శివ కుటుంబాన్ని మనం ఆదుకున్నాలయ్యా అని చెప్పడంతో సార్ వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. పిలిచి అడిగిరు, బాబు మీరు ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, మీ పరిస్థితి ఏంది, మీరు ఏం అడగాలనుకుంటారు, మేము ఏ విధానంగా మీకు సాయం చేయగలమని అడిగితే, పర్వాలేదు ఏదున్నా మీరు అడగొచ్చు, సమస్య లేదు, సీఎం గారు దగ్గర ఉండి ఈ విషయం అడగమన్నాడు. నేను చెప్తున్నా మీకంటే ఆన్ ద స్పాట్లోనే మాకు ఇవన్నీ అప్పటికప్పుడు కొట్టేశారు. మా బాబుకి ఒక ఉద్యోగము. సో ఇది మీరే అడిగారా మీ బాబుకు ఉద్యోగం కావాలని, లేదా సీఎం గారే వాళ్ళు ముందస్తుగానే ఊహించుకొని ఇచ్చారా? సార్, నేను అక్కడ నా డీటెయిల్స్ మొత్తం క్లారిటీగా తీసుకురాళ్ళు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు, నీకేం కావాలి, మీ భార్యకి ఏం కావాలి, మీ పిల్లలకి ఏ విధానంగా సహాయపడాలి అంటే, సార్ నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల భవిష్యత్తు కోసము వాళ్ళ చదువులు కావాలి సార్ అని అడిగిన. సారు అక్షరాల వేముల శ్రీనివాస్ గారు కొంచెం కన్నీరు అంటే మా మైండ్ని వాళ్ళు క్యాపిటల్ చేసేసింది. సార్ బాధపడ్డాడు. ఇలా ఉంటే మీరు ఎలా బాబు, మీరు ఇంత నిస్వార్థంగా మీరు మీ భార్య ఇట్లా ఉన్న మాకే బాధ, మీరు లక్ష్మీ పార్వతులకు ఉన్నారు, మీరు బాధపడొద్దమ్మా,
నీవు ఒక ఆడపిల్లవి, ఖచ్చితంగా రేవంత్ అన్ననే చెప్పిండు, మీరు చెప్పండి మీకు ఏం కావాలి అన్నప్పుడు సార్ వాళ్ళు మా బాబుకి ఒక హోంగార్డ్ జాబు, ఇంకొక బాబు చదువులకి ప్రిపేర్, అంటే చదివే వాళ్ళని మీరు చదవండి, మా సపోర్ట్ ఉంది, ఆడపిల్లలకి మీరు చదివేది చదవండి, భవిష్యత్తు మేము చూసుకుంటాం, మీరు టెన్షన్ పడద్దు, మా సపోర్ట్ ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారి హయాం మొత్తం గవర్నమెంట్ సహాయం మేము చేస్తాము, చదివే వాళ్ళని డిస్టర్బ్ చేయదు, అలా చదివిపియండి. ప్రజెంట్ పెద్దబాబు ఖాళీగుండి మీతో వర్క్ చేస్తున్నాడు కాబట్టి మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక జాబు, నీకు ఏమీ వద్దా శివ అంటే నాకు ఒక స్విమ్మింగ్ పూల్ అడుగుతున్నా, స్విమ్మింగ్ పూల్లోనే కొన్ని వందల మంది పిల్లలకు నేను నేర్పిస్తా, నా కళని వాళ్ళకి నేర్పిస్తా, వాళ్ళు నేర్చుకొని ఒక ఒలింపిక్స్కి పోయినా కూడా దానికి ఒక టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ రీచ్ అయిపోవాలి, అంత వేగంగా నేను నేర్పిస్తా, అది నాకు తెలుసు. ఇక్కడ డబ్బుల కోసం వెనకడుగు, అంటే డబ్బుల గురించి కాదు, డబ్బులు అనేది ఒక కమర్షియల్, అలాంటి స్విమ్మింగ్ పూల్స్ ఎన్నో ఉన్నాయి, నేను వాటిని పోల్చుకోవట్లేదు, నా కళ నేను పిల్లలు దారవేయాలని చూస్తున్నా. సార్ అంటే ఖచ్చితంగా నీకు స్విమ్మింగ్ పూల్ అని రాసి అప్రూవల్ చేసిరాడా, అది కూడా ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ ఆఫీస్కి పెద్ద సారు కర్నల్ జనరల్ ఏమో చెప్పింది సార్ వాళ్ళు, వాళ్ళకి ఫోన్ చేసి అడగడం జరిగింది. అడిగిన మరుక్షణమే సార్ ఏమన్నాడు, కాటాదాన్లో స్విమ్మింగ్ పూల్ రెడీగా ఉంది సార్, అబ్బాయి వెళ్తా అంటే అది ఇచ్చేద్దాం సార్ అని అడిగిండు. సార్ నేను ఉండేది ఇక్కడ, ప్రమాదం ఎక్కడ జరుగుతుంది, నేను ఆ ప్రమాదం దగ్గర ఉంటున్నా, ఆ ప్రమాదానికి నా ప్రాణం అడ్డమేసి నేను కాపాడగలుగుతున్నా, ఈ టైం ఖాళీగా ఉన్నప్పుడు నేను ఇక్కడ చేసుకోగలుగుతా సార్, నాకు ఇక్కడ ఇప్పియండి, ఇక్కడ కట్టిపియండి అని అడిగితే అప్పుడు ఇమీడియట్లీ మళ్ళా బేగంపేట అమీర్పేట దగ్గర ఉన్న మైత్రవనం మీద బిల్డింగ్ లోపల హెచ్ఎండిఏ ఆఫీస్ కమిషనర్ గారికి ఫోన్ చేసిండు. అక్కడ సార్ కూడా పెద్ద సార్ పేరు మనకు రాదు, ఆయన కూడా ఇమీడియట్లీ సార్ మంచి ఆలోచన, శివకు ఇది చేస్తే ఖచ్చితంగా కొన్ని వందల మంది భవిష్యత్తు మారుతుంది, ఫ్యూచర్లో ప్రాణదానం అంటే అది ఎవరు చెప్పాల్సి అవసరం లేదు, దీనివల్ల కొందరు కేటాయించుకోవచ్చు సార్, ఇది ఒక విద్యా దానం, ఇది మంచిదే సార్ అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా శివని పంపించండి సార్ మేము మాట్లాడతామని మాకు లొకేషన్ పెట్టారు. అలాగే మా పిల్లల చదువులకి గవర్నమెంట్ ఆదుకుంటుందని హామీ ఇవ్వడం జరిగింది, అది మాకు మంచిగా అనిపించింది సార్. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం వచ్చినా రాకున్నా నాలాంటి బీదలు అని నేను అన్నాను, కానీ మనలాంటి వాళ్ళు ఇంకెందరో ఉన్నారు, వాళ్ళందరినీ నన్ను చూసినట్టే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మాకు ఈరోజు ఒక ఉపాధిగా రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళినట్టుగా వీళ్ళందరూ కలిసే నాకు ఈ ఒక లక్ష్యానికి కారణం. అందులో మెయిన్ పాత్ర సీఎం సార్ భార్య, ఆమెనే ఈరోజు శివన్నకి ఒక ప్రపంచాన్ని పటంలో ఒక స్థాయి చూపించింది తల్లి, ఆ అక్కకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము అడిగిన వెంటనే మాకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ట్యాంక్ బండ్ శివ గారి సతీమణితో ఒక 2 విషయాలు మాట్లాడదాం. మీ ఆయనమ్మ ఎన్నో ప్రాణాలు కాపాడుతున్నాడు, మరియు ఇక్కడ గాల్లో కలిసిపోయిన ప్రాణాలని వారి యొక్క మృతదేహాలను తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తున్నాడు. ఎలా అనిపిస్తుందమ్మా ఇవన్నీ చూస్తుంటే? చెప్పలేని ఆనందం అన్న. ఎలా అనిపించాలంటే చీ అని అనను, ఎందుకంటే అది మంచి పని, ఆ పని ఎవరు చేయలేరు, కానీ నా భర్త చేస్తున్నాడు అంటే నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను. ఇప్పుడు ఎవరైనా సమాజ సేవ అది ఇది అంటూ ముందుకెళ్ళిపోతే ఎందుకబ్బా ఈ సేవలు, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఏమన్నా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూడు అని ఉండే ఈ కాలంలో మీరు మీ భర్త గారు చేస్తున్న ఈ సమాజ సేవ కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నారు. సో మీకు ఎందుకు అనిపించింది ఈ కార్యక్రమాలు ప్రోత్సహించాలి అని? అన్న ఇప్పుడు అందరిలా మేము ఉండడము మాకు ఇష్టం లేదన్న, ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద ఏదో చిన్న ప్రమాదం అవుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లుందంటే పోయే రోడ్ ఆడ ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక వృద్ధురాలు కానీ ఎవరైనా కానీ ఆడ రోడ్డు మీద ఏ ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళు అలా ఉంటే చూసుకుంటూ పోతారు. మాకు అట్లా లేదు, నా భర్తకు అట్లా లేదు. తనను చూసి నేను కూడా నేర్చుకున్నా, ఎందుకంటే ఒకరికి ఆపద వస్తే అది మన ఆపద అనుకొని మనకు దోచిన సాయం చేయాలి. అంటే సాయం అంటే మనీ డబ్బు పరంగా కాదు, మనకు తోసిన సాయం, కొంచెం అన్నం కావచ్చు, మన మాట సాయం కావచ్చు, లేకుంటే వాళ్ళని ఇంటి దగ్గర తీసుకొని ఈడ్చిపెట్టేంత పని కావచ్చు, కానీ చేయాలి. ఏదన్నా ఒకటి మనం మనిషిగా పుట్టినప్పుడు ఈ సమాజానికి ఏదన్నా ఒక సేవ చెయ్యాలి, అది మా ఉద్దేశం. మమ్మల్ని గుర్తించినందుకు, మా పిల్లలకు ఒక ఆదర్వు చూపించినందుకు ఎప్పటికీ మర్చిపోము. మీరు ఎప్పుడు ఇలానే సేవలు చేయాలి, లేని వాళ్ళకు
మాకైతే ఎప్పుడు అయినా నేను చనిపోయినా కానీ నా ఆత్మ అనేది మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది సార్. నాకంటూ ఏ గుర్తింపు లేకుండే, కానీ ఈరోజు మంచి గుర్తింపు వచ్చింది. మీడియా మిత్రులకు కూడా నేను చాలా ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ట్యాంక్ బండ్ శివ గారి కొడుకు అయినటువంటి వేణుమాధవ్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఈయనకి రేవంత్ రెడ్డి గారు హోంగార్డ్ ఉద్యోగం అయితే ఇవ్వడం జరిగింది. సో వేణుతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వేణు అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉందమ్మా మీకు హోంగార్డ్ ఉద్యోగం వచ్చింది? సో ఎలా అనిపిస్తుంది? అన్న నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇన్ని కోట్ల మంది మమ్మల్ని గుర్తించి సీఎం సార్ దగ్గరికి తీసుకొని వెళ్ళినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, రెండింటిని వేరువేరుగా చేస్తూ ఈ సర్వీస్లో ఆ సేవ, ఇక్కడ ఆ సర్వీస్ లేనప్పుడు నాన్నతో పాటు ఈ ట్యాంక్ బండ్ దగ్గర మేము శవాల్ని కాపాడమంటా లేకపోతే చనిపోయే వాళ్ళని కాపాడమంటా ఆ సర్వీస్ చేస్తూ అంటారు. 100% అన్న. ఓకే, మీ ఫ్యూచర్ గోల్ ఏంటమ్మా? నా ఫ్యూచర్ గోల్ అంటూ ఇప్పుడు నాకు ఏం లేదు. ఈ ఒక సార్ రేవంత్ రెడ్డి సార్ నాకు ఈ డ్యూటీ ఇచ్చిండు, దీన్ని నిజాయితీగా మంచిగా దీన్ని నడుపుకుందామని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వేణు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అమ్మా.